తేజవరలకి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్ని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజవరలు చూస్తున్నారో చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. మీరు కూడా బాగున్నారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడైతే మనము మంచి చిట్కాలు చెప్పబోతాము. మన ఆరోగ్యం ఎంత ముఖ్యమంటే చాలా ముఖ్యము. మనం ఏ పని చేయాలన్నా, ఏది చేయాలన్నా, మనం ఏదైనా సాధించాలన్నా, అసలు మనం దృఢంగా ఉండాలంటే, మనకు ఆత్మవిశ్వాసం బాగుండాలంటే మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆ ఆరోగ్యం కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు. మరి ఇప్పుడైతే మన ఆరోగ్యం కోసం మంచి టిప్స్ అయితే చెప్తాను. అది మెంతుల గురించి. మెంతులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అవి చేదుగా ఉంటాయని ఎవరం తీసుకోరు. అలాంటి మెంతులు మనకు ఎంత బాగా ఉపయోగపడతాయో మనం అర్థం చేసుకోవాలి. మెంతులను అసలు రోజు వాడినట్లయితే మనకు రోగనిరోధక శక్తి మంచిగా మెరుగుపడుతుంది. ఇప్పుడు చెప్తాను వినండి. ఇది అయితే మనకు ప్రసవం అయిన వాళ్ళకి, గర్భిణులకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనము బాలింతలు ఉంటారు కదా, పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు అప్పుడే పుడతారు కదా, అలాంటి తల్లులకు మెంతి కూరను రోజు వారి ఆహారంలో చేర్చినట్లయితే, లేకుంటే మెంతులను రోజు వాళ్ళకు ఇచ్చినట్లయితే, అంటే మజ్జిగ రూపంలో కానీ, లేకుండా వాటర్లలో కానీ, కూరలో వేసి కానీ ఇలా ఇచ్చినట్లయితే పాలు అనేవి బాగా ఉత్పత్తి అవుతాయి. వాళ్ళకి ఆరోగ్యంగా పాలు అనేవి వస్తాయి. ఇంకా ఏంటంటే గర్భిణీలు, గర్భం దాల్చిన వాళ్ళు ప్రసూతి అనేది సులభతరంగా కావాలంటే ఏం చేయాలంటే, రోజువారీ ఆహారంలో మెంతులను భాగంగా చేర్చుకోవాలి. మజ్జిగలో అయినా సరే, తర్వాత ఏ విధంగానైనా మెంతులను తినడానికి ప్రయత్నించినట్లయితే గర్భం అనేది సులభతరం అవుతుంది. అంతేకాదండి, మన కడుపులో ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే అలాంటిది కూడా మెంతులను తినడం వల్ల బాగా ఉంటుంది. మెంతులను తింటే కడుపు కూడా బాగా ఉంటుంది. అంతేకాదు, ఇంకా మెంతులను ఇలా తీసుకోవడం వల్ల ఎలా అంటే గర్భిణీలకు బాగుంటుంది, ప్లస్ బాలింతలకు బాగుంటుంది. ఈ విధంగా మెంతులను తీసుకుంటే ఎంత బాగుంటుందో చూసారు కదా. ఇంకా అంతేకాదు, డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు రోజుకు 3 స్పూన్లు మెంతులు తిన్నట్లయితే వాళ్ళకు డయాబెటిక్ అనేది తగ్గిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవరు అసలు ఉపయోగించరు. మనము మార్నింగ్ లేవగానే ఏం చేయాలంటే మెంతులను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగినట్లయితే డయాబెటిక్స్ తగ్గుతుంది అని అందరికీ తెలిసినా సరే మనము ఉపయోగించము. అంతేకాదండి, మలబద్ధకం ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే రోజుకు 2-3 స్పూన్లు మెంతులను ఉపయోగించినట్లయితే మలబద్ధకం కూడా పోతుంది. ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి కదా, ఇంకా ఉపయోగాలు ఉన్నాయండి. మనము నిమ్మరసం, తేనె, ఇంకా ఏంటంటే మెంతులు, నిమ్మరసం, తేనె, మెంతులు, వీటిని రోజు తాగినట్లయితే కూడా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంతేకాదు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, కొలెస్ట్రాల్ బాగా పెరిగిన వాళ్ళు ఏం చేయాలంటే రోజుకు 20-30 గ్రాముల మెంతులను తిన్నట్లయితే మీకు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోయి బరువు అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. జుట్టు బాగా పెరగాలన్నా మెంతులను రోజు మజ్జిగలో నానబెట్టుకొని తాగితే మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. చూసారా ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇంత మంచి ఉపయోగాలు ఉన్న మనం మెంతులను వాడలేదు. ఇప్పటి నుండి మీ రోజువారీ ఆహారంలో మెంతులను చేర్చుకొని, మీకు ఈ చిట్కాలు కనుక నచ్చినట్లయితే తేజవరల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.